వాజా బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ మూవీ 2 hours 6 minutes ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. రీసెంట్గా ఓటీటీకి వచ్చింది. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఈ సినిమా తప్పనిసరిగా తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడవలసిన సినిమా. మనిషి జీవితంలో యవ్వన దశకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలకు మాత్రం బళ్ళో ఊళ్ళో సరదాగా స్నేహితులతో గడిచిపోయే దశ అది. కానీ తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లల యవ్వన దశ అనేది కత్తి మీద సాము లాంటిదే. పిల్లల భవిష్యత్తుపై ఆశతో అతి గారాభంగా తమ పిల్లలను చూసుకునేవారు కొందరైతే తమ పిల్లలు దేనికి పనికిరారు అనేవారు మరికొందరు. సరిగ్గా అలాంటి వారికే ఈ సినిమా వాజా ది బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్తో సరిగ్గా సరిపోవడమే కాదు, నిజ జీవితంలో యవ్వన దశ దాటిన ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ మీనన్, ప్రముఖ నటుడు బసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే తమ కెరీర్ పరంగా నలుగురు ఓడిపోయిన స్నేహితుల కథ ఇది. ఈ నలుగురు తమ స్కూల్ నుండి కాలేజ్ వరకు చేసే ప్రయాణం చూస్తే ప్రతి ప్రేక్షకుడికి యవ్వనాన్ని తప్పకుండా గుర్తు చేస్తుంది. ఈ నలుగురు స్కూల్ కాలేజ్ అన్నింటిలోనూ ఫెయిల్ అవుతారు. కానీ ఆ ఫెయిల్ అయిన వాళ్ళు తమ తల్లిదండ్రులకు మాత్రం సినిమా ఆఖరిలో ఒక మంచి సందేశం ఇస్తూ అదే తల్లిదండ్రుల దృష్టిలో పాస్ అవుతారు. అసలు ఆ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు, పరీక్షలో కాక తల్లిదండ్రుల విషయంలో ఎలా పాస్ అవుతారన్నది మాత్రం మీరు సినిమాలోనే చూడాలి. తామొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్లు తమ పిల్లలు వాళ్ళ కెరీర్ని ఎలా ఎంచుకుంటారు అన్నది వాళ్ళకే వదిలేయాలి. కానీ తమ ఆలోచనలు వాళ్ళ మీద రుద్దకూడదన్న అంశం మీద తీసిన సినిమా. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి, అయినా ఈ మూవీ కూడా మనకు నచ్చుద్ది. సినిమాలో తీసుకున్న పాయింట్ సీరియస్దే అయినా సినిమా మొత్తాన్ని మంచి స్క్రీన్ ప్లేతో మంచి కామెడీని జోడించి కుటుంబం అంతా కలిసి చూసే విధంగా రూపొందించాడు దర్శకుడు. మనం వినోదం కోసం ఎన్నో సినిమాలు చూస్తాం, కానీ కొన్ని సినిమాలు మనకి మార్గదర్శకం అవుతాయి. అటువంటి సినిమాయే ఈ వాజు బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. సో మస్ట్ వాచ్ మూవీ, డెఫినెట్గా చూడండి, నచ్చుద్ది అండ్ ఎంటర్టైన్ కూడా అవుతారు. సో మూవీ రివ్యూ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.